స్థానిక ఎమ్మెల్యే శిరీష ఆవిడ ఎమ్మెల్యే అనే స్థాయిని కూడా మర్చిపోయి దిగజారుడు భాష మాట్లాడుతూ ఏ రకంగా మాట్లాడుతుందో మనం అతను కూడా చూస్తా ఉన్నాము. అధికారం మాత్రం తలకెక్కి ఈరోజు ఆవిడ మాట్లాడుతూ కబడ్దార్ గిబడ్దార్ అంటూ మాట్లాడుతూ ఉంది. ఆవిడ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు ఎక్కడ లేరు. ఎందుకంటే మేము ఈరోజు రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నాము, మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేసింది ప్రజలకి ఏంటి అనేది మేము నిరుపేద గిరిజనుల బాధని మేము ప్రజావాణిగా మేము వినిపిస్తాం. బహిరంగ సభలో ఖచ్చితంగా మేము మాట్లాడుతాం వాళ్ళు చేసిందేంటి ఈ సంవత్సర కాలంలో అని చెప్పి. చేతనైతే శిరీష వాటికి కౌంటర్ గా మాట్లాడాలి. రాజకీయంగా వాళ్ళు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. మేము ఏదైతే అంటున్నామో అది తప్పు, మేము ఎంత మంచి చేసాం ఇది చేసామని చెప్పుకోగలగాలి. చేతనైతే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఈ సంగతి చెప్తాం కబడ్దారని బెదిరిస్తే భయపడడానికి, నీ తాటాకి చెప్పులు భయపడడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. నువ్వు మమ్మల్ని కాదు కదా, కనీసం మా వైఎస్ఆర్పీ పార్టీ నాయకుల ఎడంకాలు చిటికలు వెళ్ళి గోని కూడా నువ్వు టచ్ లేవని చెప్పేసి చెప్తా ఉన్నావు. కొంచెం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో రంపచోడవరం నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. కానీ నెగ్గిన తర్వాత ఒక్క సంవత్సర కాలంలో ఇంత అవినీతిని వెనకేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు చరిత్ర ఎవరు లేరు. అదిగా నీ వాళ్ళు వచ్చింది. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరికీ సర్వే చేస్తే అవినీతిలో టాప్ 5 లో నువ్వు ఒక దానివి, అవునా కాదా? ఈ రోజు రంపచోడవరం నియోజక చరిత్రలో ఒక కొత్త రికార్డుని సృష్టించావు. నువ్వు అది మంచిగా కాదు, అవినీతిలోని అంత గొప్ప అవినీతి పరురాలు నువ్వు. ఈ రోజు నియోజకవర్గంలో నలుమూలన ఎక్కడికి వెళ్ళినా సరే మీ అవినీతికి బలైపోయిన ఎంతో మంది మాకు ఎదురు పడతా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ ఆర్తనాదాలన్నీ కూడా మాతో చెప్తా ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అయ్యింది. సంవత్సర కాలంలో ఎప్పుడు మైకి ముందుకు వచ్చినా ఏదో ఒక మాట మమ్మల్ని అనడం తప్పితే ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు, నన్ను నమ్మి ఓటేశారు. వాళ్ళ వల్ల ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ స్థాయిని అనుభవిస్తా ఉన్నాను. వాళ్ళ కోసం ఒక మంచి పని చేయాలని చెప్పేసి ఏ రోజున నువ్వు మైకి పుచ్చుకొని వాళ్ళకి చేసి మంచి గురించి కానీ, వాళ్ళకి చేయాల్సిన మంచి గురించి కానీ, ఈ యోగక్షేమాల గురించి సంక్షేమం గురించి ఎప్పుడైనా మాట్లాడడం ఈ సంవత్సర కాలంలో? ఎప్పుడు మైకి తీసుకున్నా మా మీద మాట్లాడమే తప్ప ప్రజా సంక్షేమం గురించి నువ్వు ఏ రోజు మాట్లాడదు. ఒకసారి నువ్వు చెక్ చేసుకో. దీనిని బట్టి అర్థమవుతా ఉంది నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ ఆలోచనలు ఏంటో, నువ్వు మాట్లాడే విధానం ఏంటనేది. మేము నెగ్గినా ఓడినా ప్రజల్లో మాకు ఉండాల్సిన ఆదరణ మాకుంది. మేము గ్రామాల్లోకి వెళ్తున్నాము, ప్రజలతో మమేకమై తిరుగుతున్నాము. మేము ఆ రోజు ఎలా ప్రజల మధ్యలో ఉన్నామో ఈ రోజు ప్రజల మధ్యన అలాగే తిరుగుతున్నాము. నిరంతరంగా ప్రజలకి వారికి అందుబాటులో ఉంటా ఉన్నాము. నువ్వు గెలిచి సంవత్సరం అయింది కదా, నువ్వు ఇలా గ్రామాలకు వెళ్ళు, మాలాగా తిరుగు, ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకో. ఆ రోజు ప్రజలే కూటమి ప్రభుత్వం ఇచ్చి తప్పినటువంటి హామీల పట్ల గాని, నువ్వు చేసిన అవినీతి పట్ల గాని, నువ్వు చేసినటువంటి మోసాల పట్ల గాని ప్రజలు ఏ రకంగా నేను నిలదీస్తారో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి చూడు. రాజకీయంగా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాము. ఏదైనా సరే గాని ప్రజావాణిని వినిపించే ప్రయత్నం చేస్తా ఉంటాము. ప్రజల యొక్క సమస్యలను మేము బహిరంగంగా మేము చెప్తా ఉంటాం. నీకు చేతనైతే వాటిని సరిదిద్దుకో, లేదా నేర్చుకొని ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది తెలుసుకో. అంతే తప్ప కానీ అది మర్చిపోయి ఎమ్మెల్యే అనే స్థాయిని దిగజారిపోయి నోటుకు వచ్చినట్లు కబడ్దార్ గిబడ్దార్ అంటూ ఇంకొకసారి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇంకొకసారి మా పార్టీకి సంబంధించినటువంటి మన ఎవరైతే ఈ ఎంపీటీసీలు సర్పంచ్లు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళకి మీ పదవులు పోతే మీ సంగతి చెప్తామని బెదిరించినటువంటి పరిస్థితులు ఎక్కడైనా జరుగుతున్నాయని జరిగినా గానీ మీకు చెప్తున్నాం చూసుకో. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము గుర్తు పెట్టుకుంటాము. రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు అన్న ప్రతి మాటని, మీరు ఏవైతే పబ్లిక్ మీటింగుల్లో గానీ ప్రెస్ మీట్లో గానీ మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క మాటను కూడా మేము గుర్తు పెట్టుకుంటా ఉన్నాము. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ప్రతి ఒక్క దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇలాగే మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా, ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టకుండా వీళ్ళు రాజకీయంగా మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని, మాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే రానున్న రోజుల్లో మీకు ఇంతకింత రెండింతలు మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీ పద్ధతి ఇలాగే నడిస్తే గ్రామాల్లోనే మిమ్మల్ని తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు కూడా త్వరలోనే వస్తాయని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.